ఓకే స్టూడెంట్స్, సేమ్ ప్రాబ్లమ్ని ఇంకొక విధంగా ఎట్లా చేయాలి. హియర్ x² + 1 = 2x. Divide is taken as first equation. Divide the equation with x. Here it is x² by x plus 1 by x equal to 2x by x. Here cancel x and cancel. X plus 1 by x equal to 2. చూడండి, ఇట్లా x plus 1 by x equal to 2 వచ్చింది. ఇది సింపుల్. మనం ఈ స్క్వేర్స్ని పెంచుకుంటా పోయేటప్పుడు 2 సైడ్స్ మనం స్క్వేర్ చేస్తాం, అట్లా చేస్తూ ఉంటాం. కానీ ఎట్లా చేసినా కూడా మనకి ఏమొచ్చిద్దమ్మా అంటే, ఇక్కడ దీన్ని స్క్వేర్ చేసామనుకోండి, హోల్ x plus 1 by x whole square equal to 2 whole square. It is x² plus 1 by x² plus 2 equal to 4. Here it is written as x² plus 1 by x² equal to 4 minus 2 equal to 2. x² plus 1 by x² equal to 2. అంటే మనం ఏ ప్రాబ్లం చేసినా ఇక్కడ మనకి 2 ఉన్నప్పుడు మాత్రం సేమ్ ఇదే వచ్చింది వాల్యూ. ఎక్కడ చూసినా కూడా ఇదే వచ్చింది. ఎందుకమ్మా అంటే ఇక్కడ ఓన్లీ ఈ 2 ఒక్కటే రైజ్ అవుతుంది. 2² అంటే 4 అవుతుంది. ఇక్కడ -2 డిలీట్ చేస్తే 4 - 2 ఎప్పుడు 2నే అవుతుంది. అంటే 2 ఉన్నప్పుడు సేమ్ ఆన్సర్ వచ్చింది అనమాట. సేమ్ ఆన్సర్. ఓకే, ద ఫార్ములా ఈజ్ a - b whole square a plus b whole square. ఓకే, థ్యాంక్ యూ.